శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేశారు. సకల దేవతలను అష్టదిక్పాలులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ఓవరాల్గా తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, ఈ రోజు జరిగే వాహన సేవలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజులు పేర్కొన్నాయి. మరి కాసేపట్లోనే శ్రీనివాసుడు మురళీకృష్ణుడు అవతారంలో చిన్నశేష వాహనంపై కూడా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహన సేవ పూర్తయిన అనంతరం ఆలయంలో ఉన్నటువంటి రంగనాయకుల మండపంలో సోమవారి ఉత్సవమూర్తులకి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని కూడా అర్చకులు నిర్వహించున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు సరస్వతి అలంకారంలో హంసవాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉదయం చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి రాత్రికి హంసవాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. ఈ 2 వాహనాలపై ఈ రోజు విహరించనున్న స్వామివారు రేపు సింహవాహనంపై భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నారు. పవన్, జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.